లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక ఈరోజు మనము ఎటువంటి పరిస్థితిలో, కష్టంలో, కన్నీటిలో, దుఃఖంలో, ఒంటరితనంలో, ఆందోళనలో, అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల్లో, తట్టుకోలేని సమస్యల్లో మనం ఉన్నప్పటికీ దేవుని వాగ్దానము సెలవిస్తుంది. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఆయన కృపాసనం వద్దకు చేరుకుందాం. నిజమే, ఈరోజు సమస్యలో ఎక్కడికి పరిగెడుతున్నాం, ఏ చోటికి పరిగెడుతున్నాం, ఎవరికి కాల్స్ చేస్తున్నాము, ఎవరి కొరకు నిరీక్షిస్తున్నాము, ఎవరో సహాయం చేస్తారని ఆశిస్తున్నాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నరుల సహాయము వ్యర్థము. మనము నమ్మిన ఏ ఒక్కరూ మనకు సహాయం చేయకపోవచ్చు, అందరూ మన చెయ్యి విడిచిపెట్టవచ్చు, తృణీకరించవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిచ్చే మాట, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు నీ కొరకు ఆయన నిలిచిన్నాడు. నీకు సహాయం చేయుటకు, నిన్ను లేవనెత్తుటకు, నిన్ను ఆదరించుటకు, ఆదుకొనుటకు, ధైర్యపరచుటకు నీ కొరకే ఆయన ఆకాశ మండలం గుండా పరలోకంలో ఆయన వేచున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనము మన హృదయాలు కఠినపరచబడకుండా, లేక మనం వెనుకంజ వేయకుండా, మన సమస్యలో కృంగిపోకుండా, జారిపోకుండా, దేవుని సహాయం కొరకు మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యము కలిగి ఆయన కృపాసనము చేరుకుందాం. ఆయన కృపాసనము దగ్గర నీ కొరకు కృప ఉన్నది, ఆయన కనికరం ఉన్నది. ఆయన ప్రేమతో తన చేయి చాపి నిన్ను ఆదుకొంటకు, ఆదరించుటకు నిలబడి ఉన్నాడు. కనుక ప్రియ నేస్తమా, దేవుని బిడ్డ, రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నిజమైతే మా సమస్యల్లో, మా కష్టాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, దుఃఖాల్లో, కఠినమైన ఇబ్బందుల్లో ఎక్కడికి పరిగెట్టగలుగుతాం ప్రభువా? ఎక్కడనూ శాంతి లేదు నాయనా, సమాధానం లేదు ప్రభువా. సహాయం చేయవారు, ఆదరించేవారు, ఆదుకొనివారు ఎవరు లేరయ్యా. మనుషుల సహాయం వ్యర్థము, రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే వాక్యంలో మీరు సెలవిస్తుండగా ప్రభువా, ఈ ఉదయకాలంన మీ కృపాసనము చేరుకుంటకు ఆయన సమయోచితమైన సహాయం కొరకు ప్రభువా, నీ బిడ్డలందరం ప్రభువా నీ కనికరము పొందుటకు తండ్రి మా హృదయాలు కుమ్మరిస్తుండగా, నీ కృపాసనము వద్ద సాగిలపడి ప్రార్థన చేస్తుండగా నాయన కరుణించండి. ప్రతి ఒక్కరి సమస్య ప్రభువా, ఇబ్బంది, ప్రతి ఇక్కట్లు ప్రభువా మీరు తీర్చి నెమ్మది దయచేయమని, ఆరోగ్యము, విజయము దయచేయమని, సమస్యలను సాక్ష్యంగా మార్చమని వేడుకొంచున్నాం. నీకే స్తోత్రము. దినమంతటి కావాల్సిన కాపుదల, కృప, భద్రత ప్రార్థనలో ఏకీపించిన బిడ్డలందరికీ వారి కుటుంబాలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.